ఓం శాంతి. బాబా నుండి సకాష్ను పొందేందుకు లైట్ హౌస్ మైట్ హౌస్గా మారడం ఒక మార్గం. ఒక లైట్ హౌస్ ఏ విధంగా మార్గదర్శకత్వం చేస్తుందో మనం కూడా అలా తయారవ్వాలి. దీనివల్ల మనకు వెళ్ళవలసిన సరైన దిశ మరియు మార్గం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సాధన ద్వారా మనలో కొత్త మార్పును తీసుకురావాలి. తద్వారా మన పురుషార్థం ఏ దిశలో ఉండాలో స్పష్టత వస్తుంది. ప్రతిరోజు ఉదయాన్నే బాబా నుండి లైట్ మరియు మైట్ కిరణాలను తీసుకోవడం వల్ల రోజంతా మనకు మార్గదర్శకత్వం స్పష్టంగా కూడా కనిపిస్తుంది. మనం ఎంతవరకు లైట్ హౌస్ మైట్ హౌస్ స్థితిలో స్థిరంగా ఉంటామో అంతగా ఆ శక్తివంతుడైన బాబా మనలో శక్తిని మరియు సకాశాన్ని నింపుతాడు. దీనివల్ల మనకు పురుషార్థం యొక్క దిశ ఎలా ఉండాలో స్పష్టత వస్తుంది. అంతేకాకుండా సర్వశక్తివంతుడైన బాబా నుండి శక్తిని నింపుకోవడం వల్ల మన సంకల్పాల్లో దృఢత్వం వస్తుంది. ఎందుకంటే మనం నిజమైన తపస్సు చేయాలనుకున్నప్పుడు ఆ తపస్సుకు ఆధారం ఏంటి? తపస్సు అంటేనే దృఢత్వంతో కూడిన అభ్యాసం. భక్తి మార్గంలో ప్రహ్లాదుని ఉదాహరణగా చూపిస్తారు. అతను పరమాత్మని పొందడం కోసం ఒక కాలు మీద నిలబడతానని దృఢ సంకల్పం చేసుకున్నాడు. అవును కదా, ఆ ఒక కాలు మీద నిలబడాలనే దృఢ సంకల్పం ద్వారానే ప్రాప్తి లభిస్తుంది. దృఢ సంకల్పం లేకుండా ప్రాప్తి లభించదు. ఆ సమయంలో అతను ఆ దృఢ సంకల్పంలో ఎటువంటి వెసులుబాట్లు లేక సౌకర్యాలు పెట్టుకోలేదు. అంటే వర్షం వస్తే నేను లోపలికి వెళ్ళి నిలబడతాను, ఇంట్లోకి వెళ్ళి లేక మేడపైకి వెళ్ళి ఒక కాలు మీద నిలబడతానని అతను ఎప్పుడు అనుకోలేదు. వర్షం వచ్చినా, తుఫాన్ వచ్చినా, ఏమైనా జరగని, దోమలు కుట్టినా లేక మరేదైనా సరే నేను నా దృఢత్వం నుండి కదిలే ప్రసక్తే లేదు అని అనుకున్నాడు. దీన్నే తపస్సు అంటారు. తపస్సు అనేది ఎప్పుడు సౌకర్యాల ఆధారంగా జరగదు. ఎక్కడైతే మనం మన కోసం సౌకర్యాలని వెతుక్కోవడం మొదలు పెడతామో, అంటే ఇదే జరిగితేనే చేస్తాను, అలా జరిగితే చేస్తాను, ఇది చేస్తాను అని అనుకుంటాము. అలా మనం మన తపస్సును తయారు చేసుకోవడం మొదలు పెడితే ఆ తపస్సు ఎప్పటికీ జరగదు. దృఢత్వంతో కూడిన అభ్యాసం లేకపోతే ప్రాప్తి కూడా ఉండదు. కాబట్టి బాబా నుండి సకాష్ తీసుకోవడము అంటే ఆ సర్వశక్తివంతుని శక్తిని మనం పొందినప్పుడు మన సంకల్పాలను మనం దృఢంగా పవర్ఫుల్గా మార్చుకుంటాం. ఎందుకంటే సంకల్పం ద్వారానే సిద్ధి లభిస్తుంది. కాబట్టి సంకల్పాలను శక్తివంతంగా మార్చుకోవడం చాలా ముఖ్యం. సంకల్పాలలో దృఢత్వాన్ని నింపుకోవడం చాలా అవసరం. ఎందుకంటే అప్పుడే మన అసలైన తపస్సు ప్రారంభమవుతుంది. సంకల్పాల్లో శక్తి లేకపోతే జీవితంలో తపస్సు ఎప్పటికీ జరగదు మరియు ఆ తపస్సు యొక్క అనుభవం కూడా కలగదు. అవునా కదా? ఓం శాంతి.